జై శ్రీరామ్. నేను మీరా. మీరు వేమన శతకాలు విని ఉంటారు. మనం చిన్నప్పుడు స్కూళ్ళల్లో కూడా మనకు సార్లు ఆ వేమన శతకాల గురించి చెప్పి పద్యం చెప్తూ దాని తాత్పర్యం కూడా చెప్పేటోళ్ళు. దాంట్లో నాకు ఈ మధ్యలో కూడా అక్కడక్కడ చూసినా చాలా బాగా నచ్చేది ఏంటంటే ఒక వేమన శతకం ఉంటుంది. తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమ. ఎంత అద్భుతంగా రాసిండు. అంటే తల్లిదండ్రుల మీద ప్రేమ లేని సంతానము పుడితే ఏముంది, పుట్టకుంటే ఏమున్నది, పుట్టలోన పుట్టే చెదలు పుట్టుతుంది సస్తుంది, దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు కదా అని రాసిండు. అది ఆయన ఆ కాలంలో అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి రాసిండేమో. బట్ నేటి సమాజంలో ప్రేమల కోసం, స్వార్థాల కోసం, ఆస్తుల కోసం పిల్లల్ని కన్న పిల్లల్నే కడతీర్చే తల్లిదండ్రులు ఉన్నారు కదా. అప్పటికీ అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా రాసిన వేమన ఇప్పుడు గనక ఉంటే, ఇప్పుడు కూడా బతికి ఉంటే, వేమన బతికుంటే, ఇప్పుడు నేను ఒక పద్యం చెప్తా, ఆ పద్యము ఆయన రాసిండులో ఏమో అని నాకు అనిపించింది. ఆ పద్యం విని మీరు తప్పకుండా మీ అభిప్రాయం చెప్పాలి. మీ విలువైన అభిప్రాయం మేరకు నేను ఇంకా మార్చుకునే పద్ధతి ఏదైనా ఉంటే మార్చుకుంటాను. వినండి. స్వార్థ సుఖాల కోసం సంతానమేల, ముల్లెలే పిల్లలను సంసారం చేయునేల, రోడ్డు మీద కుక్క బురదలోన పంది కనదా పెంచదా, కక్ష జూపు పురుడు చేయునేల, కడతేర్చు తపనకు కనిపించుటేల. వినురా మామ నేను నీ రామ. ఏమంటారు చెప్పండి? నేటి సమాజంలో అయితే అప్పుడేమో పిల్లలు అంటే సంతానము తల్లిదండ్రులను పట్టించుకొని సందర్భంలో ఇట్లా అని వివరించిండు వేమన. బట్ ఇప్పుడున్న పరిస్థితిలో, ఇప్పుడున్న సమాజంలో కన్న వాళ్ళే పిల్లల్ని కథం పట్టించే రోజులు ఉన్నాయి. మరి పద్యాలు శతకాలు కూడా మారాలి. ఎవరైనా మంచి తెలివైన కవులు, కళాకారులు ఇట్లాంటివి కూడా రాస్తే రేపు భావితరాలకు ఉపయోగపడతాయి. మంచిగా. సంతోషం. నిజానికి మాతృత్వం అనేది ఒక గొప్ప వరం. దాన్ని నీచమైన బంధాల కోసం వాటిని చులకన చేసే విధంగా చేయకండి. మీ విలువైన మాటల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.